వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కుట్టి ది ఎక్స్ప్లోరర్. సో ఈరోజు నేను అమలాపురంలో నైట్ లైఫ్ చూపిద్దామని అయితే ట్రై చేస్తున్నాను. అమలాపురంలో నైట్ లైఫ్ ఇస్ స్లో లైఫ్. మన సిటీస్లో ఉన్నట్టుగా అయితే ఇక్కడ ఉండదు. ఇక్కడ నేను కొన్ని అయితే క్యాప్చర్ చేశాను. కొన్ని ఫుడ్ రివ్యూస్ కూడా నేను ఇచ్చాను. అంటే ఎస్పెషలీ ఇది ఫుడ్ రిలేటెడ్ వీడియో అనమాట. అమలాపురంలో నైట్ ఏమేమి ఫుడ్స్ దొరుకుతాయి అనే దానికైతే నేను ఇందులో క్యాప్చర్ చేసినాను. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు హెల్ప్ అవ్వచ్చు. అండ్ కొన్ని డెఫినెట్గా కొన్ని టేస్టీవి, అంటే నేను ఎలాంటి పర్సన్ అంటే ఎంత దూరమైనా నాకు నచ్చింది ఉంటే ఎంత దూరమైనా వెళ్ళిపోయి తినేసి వస్తానమాట. సో నేను ఇక్కడ చాలా ఫుడ్ క్రేవింగ్స్తో ఏం దొరకలేదు అనుకునేదాన్ని ఇనీషియల్గా. కాకపోతే ఇక్కడ కూడా కొన్ని వచ్చాయన్నమాట. సో అవి నచ్చే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అని అయితే నేను డెఫినెట్గా ట్రై చేస్తున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు మాత్రం చూడడం మర్చిపోకండి. అండ్ చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజైతే నేను ఏబిసిడి ఫుడ్ కోర్ట్కి వచ్చేసాను. ఇక్కడ ఫుడ్ కొంచెం హై లెవెల్లో మెయింటైన్ చేస్తున్నారు. యాంబియన్స్ అంతా కూడా బాగుంది అని అంటే నేను ఒకసారి ఫుడ్ కూడా ట్రై చేద్దామని అయితే నేను వచ్చేసాను. నిజంగా యాంబియన్స్ అయితే ఇట్స్ వెరీ గుడ్. ఇక్కడ ఉన్న వాటిల్లో ఈ యాంబియన్స్ అయితే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. వెళ్ళంగానే నాకు ఒక చాలా ప్లెజెంట్ ఫీలింగ్ వచ్చింది బికాస్ ఆఫ్ ది యాంబియన్స్ దట్ దే హ్యావ్ క్రియేటెడ్ అనుకోండి. అండ్ ఫుడ్ వచ్చేసి నేను వెజ్ చెప్పాను, ఎందుకంటే నాకు నాన్ వెజ్ అంత ఇష్టం ఉండదు కాబట్టి నేను వెజ్ చెప్పాను. వెజ్లో పన్నీర్ బటర్ మసాలా చెప్పాను అనమాట. సో పన్నీర్ బటర్ మసాలా వాళ్ళు చేయడానికి కొంచెం ఆల్మోస్ట్ 15 to 20 minutes టైం అయితే తీసుకున్నారు. టేస్ట్ చూస్తే మాత్రం వెజ్ అంత ఇదిగా లేదు. అంటే నాకైతే అంటే నేను ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాను కాబట్టి మేబీ అందువల్ల కూడా కావచ్చు. ఎందుకంటే నేను కొంచెం నార్మల్గా కూడా స్పైసెస్ ఎక్కువ తింటాను. అది అస్సలు స్పైసీగా లేదు, అస్సలు స్పైసీగా లేదు. అండ్ కొంచెం ఎక్కువ వాటరీగా అనిపించింది. సో ఐ వాజ్ నాట్ హ్యాపీ విత్ ద ఫుడ్. నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్లోనే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. సో అంత మంచిగా అనిపించలేదు. బట్ మేబీ నాన్ వెజ్ అయితే బాగుండొచ్చేమో, మీరు ట్రై చేయొచ్చు. నేను 2 బటర్ నాన్స్ అండ్ పన్నీర్ బటర్ మసాలా తీసుకున్నాను. అన్నిటికీ కలిపి 408 రూపీస్ అయింది. సో అది మీకు రీజనబుల్లో కాదో మీకేమనిపిస్తుందో అకార్డింగ్లీ మీరు ఇక్కడ ఫుడ్ ట్రై చేయాలనుకుంటే నాన్ వెజ్ అయితే ట్రై చేసి చూడండి. మేబీ నాన్ వెజ్ బాగుంటుందేమో. నేను ఎక్కువ నాన్ వెజ్ తినను కాబట్టి ట్రై చేయలేదు. తర్వాత గ్యాటాక్స్కి వచ్చేసాను. ఎంతమందికి గ్యాటాక్స్ తెలుసో కింద కమెంట్ చేయండి. గ్యాటాక్స్లో నట్స్ థిక్ షేక్ అయితే నాకు ఫేవరెట్ అనమాట. నట్స్ థిక్ షేక్ వచ్చేసి 220 రూపీస్ అవుతుంది. అండ్ ఇట్స్ రియలీ వెరీ టేస్టీ. ఎవరైతే నట్స్ లవర్స్ ఉంటారో, అంటే నట్స్ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తింటారో వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది. నేను చాలా రెగ్యులర్ కస్టమర్ అనమాట నేను ఇక్కడ. సో అంకుల్ నేను వెళ్ళంగానే తెచ్చిచ్చేసారు. నేను ఇంకా చెప్పే పని కూడా ఉండదు అనమాట. ఎవ్రీ టైం నేను వెళ్ళినప్పుడల్లా నేను తాగేది ఇదే. ఇట్ విల్ బి వెరీ టేస్టీ. మీరు ట్రై చేసి చూడండి. దీని కాస్ట్ వచ్చేసి 220 రూపీస్ అవుతుంది. బట్ వర్త్ అనిపిస్తుంది నాకు. కన్సిస్టెన్సీ కూడా అలా ఉంటుంది. ఇట్స్ లైక్ ఐస్ క్రీమ్ ఓన్లీ. కాకపోతే మనం బయటలోని మనకి నట్స్ అనేవి బాగా తగులుతుంటాయి అనమాట. సో ఇట్ విల్ బి వెరీ టేస్టీ. మీకు వర్త్ అనిపిస్తే గ్యాటాక్స్లో థిక్ షేక్ మాత్రం ట్రై చేయకుండా ఉండకండి. డెఫినెట్గా నట్స్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే నచ్చుతుంది. సో అదే అనమాట. తర్వాత ఇక్కడ అమలాపురంలో ఒక తీర్థం అయితే జరుగుతుందన్నమాట. నేను లాస్ట్ టైం మీకు పేరూరులో తీర్థం చూపించాను కదా. సో ఇక్కడ వేరే తీర్థం జరుగుతుంది అని అంటే ఒక చిన్న టెంపుల్లో అసలు ఏంటి అని చెప్పి చూడడానికి వచ్చాను. నేను పేరూరులో చూసినంత గ్రాండ్గా అయితే ఇక్కడ లేదు, కానీ ఇట్ వాజ్ వెరీ క్రౌడీ, చాలా క్రౌడీ ఉండే. బట్ కంపేరింగ్ టు పేరూరు ఇక్కడైతే తక్కువనే చెప్పుకోవాలి. పేరూరులో అయితే ఇది ఇంకా మెయిన్ రోడ్ కాబట్టి కొంచెం వెహికల్స్ అన్నీ మూవ్ అవుతున్నాయి. అటు ఇటు వాళ్ళకి పాపం టెంపుల్కి వెళ్ళిన వాళ్ళకి ఇబ్బంది, అటు ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి ఇబ్బంది అయ్యింది. అందుకే కొంచెం క్రౌడ్ ఎక్కువ లేరు కూడా, ఎందుకంటే మూవింగ్ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి మేబీ క్రౌడ్ కూడా తక్కువ ఉండింది.
కాకపోతే పేరూరులో మాత్రం మనం చూసినట్లయితే అది కొంచెం లోపలికి ఉంది కాబట్టి చాలా ఎక్కువ క్రౌడ్ అండ్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. సో ఇది అనమాట, ఇక్కడ అందరూ లైన్ కట్టారు కదా. సో స్పెషల్ దర్శనం కోసం అయితే 20 రూపీస్ అంట, లేదంటే ఇంకా చాలా పెద్ద లైన్ ఉంది. ఇటువైపు లైన్ ఉంది, అదర్ సైడ్ ఆపోజిట్ సైడ్ కూడా చాలా పెద్ద లైన్ ఉంది. ఇక్కడ ఉన్నదే టెంపుల్ అనమాట. సో ఇక్కడ అన్ని ఈ తీర్థాలు జరిగిన ప్రతిసారి అందరూ ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు ఇట్లా చాలామంది అక్కడ అన్ని స్టాల్స్ డిఫరెంట్ అన్ని స్టాల్స్ అవి అయితే పక్కన పెట్టేస్తుంటారు అనమాట. సో నేను ఒకటి క్యాప్చర్ చేశాను. మీలో ఎంతమందికి జీడ్లు తెలుసో చెప్పండి. ఎస్పెషలీ నా తెలంగాణ ఫ్రెండ్స్కి అయితే ఎక్కువ తెలిసి ఉండదని అయితే నేను అనుకుంటున్నాను. సో మేము వెళ్ళే దారిలో అక్కడ చెప్పాను కదా ఈ స్టాల్స్ పెడతారని. సో అక్కడ స్టాల్స్ పెట్టిన దగ్గర నేను జీడ్లు అయితే క్యాప్చర్ చేశాను అనమాట. ఈ జీడ్లు అనేవి చాలా గట్టిగా ఉంటుంది అనమాట, అదంతా షుగరీగా ఉంటుంది, మొత్తం షుగర్తో చేస్తారు. చాలాసేపు కొంచెం చూ చేయాలన్నమాట, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మన టీత్కి కూడా ఒక మంచి ఎక్సర్సైజ్ అయిపోతుంది అనమాట, జాకి కూడా. సో ఇట్ విల్ బి టేస్టీ ఆల్సో, బాగుంటుంది. ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఇలా వాళ్ళు చేస్తారనమాట. నైంటీస్లో పుట్టిన ప్రతి ఒక్కరికి ఐస్ క్రీమ్తో ఒక స్పెషల్ బాండింగ్ ఉంటుందైతే నేను నమ్ముతాను. ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఈ ఐస్ క్రీమ్ బండి రాగానే పిల్లలందరూ కూడా దీన్ని చుట్టుముట్టేసేవాళ్ళు. అండ్ ఎస్పెషల్లీ దాని మీద వేసే టూటీ ఫ్రూటీ కోసం అయితే క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది. మీరు రిలేట్ అవుతున్నారా? నేనైతే ఈ ఐస్ క్రీమ్ బండి చూడగానే ఇప్పటికీ ఇలాంటివి అమ్ముతున్నారా అని అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇతని దగ్గర అయితే టూటీ ఫ్రూటీ లేదు, కానీ ఆ ఐస్ క్రీమ్ చూడంగానే నాకు చిన్నప్పుడు మెమరీస్ అన్నీ కూడా చాలా గుర్తొచ్చాయి. ఎంత ఎక్సైటింగ్గా ఆ డేస్ అన్నీ కూడా చాలా స్పెషల్ అనమాట. సో ఈ ఐస్ క్రీమ్ బండి ద్వారా అన్ని మెమరీస్ అట్లా జస్ట్ అట్లా గ్లాన్స్ లాగా వచ్చేస్తుంది అనమాట. మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఉన్నాయా? ఉంటే కింద కమెంట్ చేయండి. మీకు కనుక ఈ చిట్టి పొట్టి చిన్ని వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అక్కడే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇలాంటి ఇంకా చాలా వీడియోస్, ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ తీయడానికి నాకు చాలా ఎంకరేజింగ్ ఉంటుంది. కాబట్టి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్. Until next time.